నమస్తే. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది జనాలు ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా వడదెబ్బ కారణంగా పిట్టల్లా రాలిపోతున్నారు. ఎందుకు మరణాలకు గల కారణం ఏంటి? వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికైనా అంటే చాలా రోజుకు ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. గతంతో పోలిస్తే 5 నుండి 10% డిగ్రీలు పెరిగినాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ సార్ చాలా భయంకరమైన వార్తలు వస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి అయితే మాత్రం విపరీతమైన మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఇలాంటి సందర్భాన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇది చాలా శోచనీయం. ఇది ఒక విధంగా చెప్పాలంటే పాలసీ ఫెయిల్యూర్. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్ 30 years మేము ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఒక కూల్ ప్లేస్, హిల్ స్టేషన్ లాగా ఉండేది. బికాజ్ అర్బనైజేషన్ కావటంతో ప్లస్ చెట్లు నరకటంతో ఫారెస్ట్ తీసేయటంతో అదేవిధంగా కాంక్రీట్ జంగిల్ కావటంతో హీట్ అనేది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి మన దేశంలో అత్యధికంగా అయిపోయినాయి. మా తెలంగాణలో ఇప్పుడు 45-46 కూడా టెంపరేచర్ పోతుంది. బాడీ అడ్జస్ట్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఈ హీట్ వేవ్తో ఏమవుతుంది, ప్లస్ దీనికి తోడు L9 అనే ఫినామినా జమ అయింది. దీంతో ఏమైతుందంటే ఎక్స్పోజ్ హీట్కి ఎక్కువైపోయినప్పుడు, స్పెషల్లీ మనకు ఈ ఈక్వేటర్ దగ్గర ఉంటాం మనం భారతదేశం. ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు సూర్యరశ్మి డైరెక్ట్గా పడుతుంది మన మీద. అదే నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర అంత పడదు, అదే ఎండ. సో డైరెక్ట్ హిట్ అవుతుంది ఈ ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి దేశాలు. దీంతో ఏమైందంటే డీహైడ్రేషన్ కావటము, డీహైడ్రేషన్తో వచ్చే హీట్ బాడీలో పెరగటం, టెంపరేచర్ పెరగటం, ఇవన్నీ మాకు అవుతుంది. ఇంకా హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు సమ్టైమ్స్ టెంపరేచర్ మైనస్లో కూడా పోతుంది. బాడీ రియాక్ట్ కాలేదు, సెల్ రియాక్ట్ కాలేదు. అందుకొరకు ప్రత్యేకించి ఏంటంటే వృద్ధులు, ఎల్డర్లీ సిటిజన్స్, పిల్లలు, ఫామ్ లేబరు అండ్ మోస్ట్లీ డైలీ వేజ్ లేబర్, ఈ 4 సెక్షన్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఒకటి ఏంటంటే ఎల్డర్లీ పీపుల్కి ఆల్రెడీ సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్పెషల్లీ వాళ్ళు హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ వస్తాయి. హీట్ స్ట్రోక్స్తోనే హార్ట్ అటాక్స్ పిట్టల్లాగా రాలిపోతుంది. నాకు తెలుసు ఓ రోజైతే 3 మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు, అరౌండ్ 50 years విత్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఈ రోజు నైట్ కూడా చనిపోయారు. సో దీంతో పిట్టల్లాగా రాలిపోతుంది. చిన్నపిల్లలకి ఏంటంటే హోమియోస్టాటిక్ మెకానిజం అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కాదు, హీట్ వేవ్ని తట్టుకోలేరు, దాంతో డీహైడ్రేషన్ అవుతుంది. సరే, సన్ స్ట్రోక్ అయినప్పుడు లూజ్ మోషన్స్ కూడా అవుతాయి, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ కూడా అవుతాయి. అంటే డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అందుకొరకు ఈవెన్ ఎల్డర్లీ చిల్డ్రన్లో ఈవెన్ 2 మోషన్స్తో కూడా చచ్చిపోతారు. ఓన్లీ లూజ్ మోషన్స్తో చనిపోతారు. ఇమ్మీడియట్గా మేము చాలామంది రెస్పాండ్ కారు వచ్చిన ప్రాబ్లం, పేదరికం కానీ ఇగ్నోరెన్స్ కానీ ఏదన్నా కానీ. అందుకొరకు ప్లస్ ఈ డైలీ వేజ్ లేబర్ పాపం ఏమవుతుందంటే ఎండలకు తట్టుకోలేరు. డైలీ మనకు బిల్డింగ్ కాంట్రాక్ట్ పనో లేకుంటే బయట పనో చేయటం జరుగుతుంది. అందుకొరకు మేము ఎప్పుడు అడ్వైజ్ చేస్తామంటే వర్క్ బిఫోర్ 11 ఆర్ ఆఫ్టర్ 4. అప్పుడు ఏంటంటే హీట్ తీవ్రత తగ్గిపోతుంది. సో ఇది ఒక మనము ప్రజల్ని అవేర్ చేయటము. ఎట్లయితే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లా అవేర్నెస్ క్రియేట్ చేసినామో, గవర్నమెంట్ కానీ మీడియా కానీ ప్రజల్ని కానీ మనం మొదటి నుంచే సమ్వేర్ ఇన్ ద మార్చ్ నుంచే మొదలు పెట్టడం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఎడిక్వేట్ హైడ్రేషన్. చాలా సందర్భాల్లో బయటికి పోతే నీళ్లు దొరకవు. సో కంపల్సరీ ఐదర్ దాతల ద్వారా కానీ ప్రభుత్వం గారు కానీ ఈ చలివేంద్రాలు ఉంటాయి కదా, చలివేంద్రాలు ఇమీడియట్గా చేయాలి. దట్ షార్ట్ టర్మ్ మెజర్స్ ఎక్కడెక్కడ ప్రతి ఒక్క లెటర్స్ మన ఒక్కొక్క డివిజను, క్రౌడెడ్ ప్లేసెస్, ప్లస్ లేబరు ఏదైతే డైలీ వేజ్ లేబర్ నిలబడతారో అట్లాంటి ప్లేసులు చేయాలి. 3వది ఏం చేయాలంటే మనము ఓఆర్ఎస్ పాకెట్స్ ఉంటాయి హైడ్రేషన్ కొరకు, అవి చాలా చీప్. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా చాలా సప్లై చేస్తుంది. అది టన్స్ కొద్ది సప్లై చేస్తారు. దాన్ని వీలైనంత వరకు మనము బయటికి పోయినప్పుడు ఒక వాటర్ బాటిల్, ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవటం అనేది. 4th మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన దగ్గర అలవాటు ఉండదు క్యాప్ పెట్టుకోవటం. సాధారణంగా ఇండియాలో ప్రత్యేకించి తెలంగాణలో అంటే నామోషి కేసీఆర్ పెట్టుకుంటాడు కదా,
వ్యవసాయ క్షేత్రంలో ఎందుకంటే ఎండ కొడుతుందని. సో అట్లా వైట్ క్యాప్ అనేది స్పెషల్లీ రైతు కూలీలకు, రైతులకు ప్లస్ ఫామ్ లేబర్కు అది చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది. మనం అనుకుంటాం కానీ ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. యాక్చువల్లీ రేపు మా గవర్నమెంట్ వస్తే ఒక డ్రెస్ కోడ్ పెట్టిస్తాం. ఇది అగ్రికల్చర్ లేబర్కి ఉంటుంది కదా, వాళ్ళకు డ్రెస్ కోడ్ ఒకటి. ఎందుకంటే హీట్ తక్కువ చేసే క్లోతింగ్, ఒక యూనిఫామ్. ఈ బతుకమ్మ చీరలు మన్ను మశానం పంచే బదులు ఫామ్ లేబరు, డైలీ వేజ్ లేబరు ఒక హీటుని రిఫ్లెక్ట్ చేసేది. ప్లస్ ఇళ్లలో కూడా ఏం చేయాలంటే మనకు వైట్ పెయింట్ వేసుకోవాలి పైన టాప్లో, దాంతో రిఫ్లెక్ట్ అయితే తగ్గుద్ది. ఇంకోటి గొడుగు, చాలామంది నాముషి గొడుగు వర్షాకాలంలోనే వాడతారు, కానీ గొడుగు కంపల్సరీ వాడాలి. ప్లస్ బైక్ మీద ఈరోజు చాలామంది యువత దాదాపు మన దగ్గర 1.5 బైకులు ఉన్నాయి ఈ తెలంగాణలో. అది ఎండకు పోతారు, ఆ గాలి అంటే హీట్ వేవ్ అండ్ ఆల్సో సన్ చాలా ఎఫెక్ట్ అవుతారు. సో వాళ్ళు సమ్ మెజర్స్ లైక్ హెల్మెటో క్యాపో, నేను వేరే దేశాల్లో చూసాను కంపల్సరీ దే హ్యావ్ ఏ సంథింగ్ లైక్ ఎ హుడ్ స్కూటర్ మీద బైక్ మీద. సో అది ఏంటంటే ఇట్లా తీస్తారు వేస్తారు, లేనప్పుడు అది తీసేసుకుంటారు. ప్లస్ మోర్ లాంగ్ టర్మ్లో ఏంటంటే గవర్నమెంట్ మనకు ఒక దౌర్భాగ్యం ఏంటంటే డెవలప్మెంట్ అంటే నిర్వచనం లేదు. డెవలప్మెంట్ అంటే నిర్వచనం అనేది మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ గుడ్ లివింగ్. ఆ గుడ్ లివింగ్కు గుడ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ కాకుండా చూసుకోవటం ఇది మనకు చాలా ఇంపార్టెంట్. దానికి లాంగ్ టర్మ్గా ప్రభుత్వం ప్లాన్ చేయాలి. ఇది మన చెట్లు పెట్టడం కానీ, ఈ యొక్క మరి ఇంకేంటికి కూల్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు తాటాకులు కానీ తాకులు కానీ ఇట్లాంటి అక్కడక్కడ షెల్టర్స్ ఇష్టం అనుకో, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు కొంతమంది దాని మీద శ్రద్ధ తీసుకుంటాం. ఇవన్నీ చాలా ఖర్చు లేని పనులు, కానీ ప్రభుత్వాలు విస్మరిస్తే చేయొచ్చు. ముందు చూపు ఉంటే లాంగ్ టర్మ్గా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం కానీ చాలామంది ఇవాళ పేపర్లో చూశాను, లక్షలాది మంది మనాలి కులు మనాలి అటు పోతున్నారు. ఇప్పుడు బయట ట్రిప్పులు బంద్ చేయమని చెప్పినాం కదా మనం, మోడీ గారు. మనం తెలంగాణలోనే మనకు హై యాటిట్యూడ్ ఉంది, కొన్ని హిల్ స్టేషన్స్ ఉన్నాయి. దాన్ని ఫారెస్ట్ ఇది సమ్మర్ స్టేషన్గా మార్చుకోవచ్చు. మైక్రో క్లైమేట్, చెట్లు మంచిగా నాటితే 2-3 డిగ్రీలతో టెంపరేచర్ తగ్గుతుంది. మీరు ఇమాజిన్ చేయండి, వేప చెట్టు ఒక మర్రి చెట్టు కింద నిలబడ్డప్పుడు ఎండల పోకుండా ఎంత చల్లగా ఉంటుంది. అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెథడ్ కూడా ఈరోజు మాకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ పాతది ఉంది కదా, ఉస్మానియా హాస్పిటల్, మేము మిడ్ సమ్మర్లో పోయినా కూడా ఏసీ పెట్టినట్టు ఉండేది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అట్లా థిక్ వాల్స్ సున్నం వాడటము, మాకు ఏదైతే ఏదో ఉందో క్లైమేట్ అడాప్టబుల్ కన్స్ట్రక్షన్ మెథడ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సార్ ఇదే సందర్భంలో ఇమీడియట్గా ఏమైనా సమస్య వచ్చినప్పుడు వడగాల్పులు, అలాగే అప్పటికప్పుడు కూడా ఈ యొక్క వడదెబ్బ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అంటే ఆ క్షణం నుంచి బయటపడడానికి ఫస్ట్ ఎయిడ్ లాగా ఏం చర్యలు తీసుకోవాలి సార్? మొదటిగా ఏంటంటే ఎడ్యుకేట్ హైడ్రేషన్, అంటే వాటర్ కానీ, ఓఆర్ఎస్ సొల్యూషన్ కానీ, మజ్జిగ కానీ, నిమ్మరసం కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, వారి స్తోమత బట్టి విరివిగా హైడ్రేషన్ ఈజ్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, లూజ్ మోషన్స్, వామిటింగ్, టెంపరేచర్ 0 అంటే ఇంకా హైపోథర్మియాకి పోతే మాత్రం ఇమీడియట్లీ డాక్టర్ని అడ్వైజ్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకుంటే ఏమైతే కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతాం డిహైడ్రేషన్తో. ఐవీ ఫ్లూయిడ్స్ అండ్ ఈ ప్లస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు వాతావరణ పరిస్థితులు విపరీతంగా మారాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో కూడా చాలామంది కూడా ఇటు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఎప్పుడైనా సడన్గా ఇలాంటి వడదెబ్బ తగినప్పుడు మాత్రం అప్పటికప్పుడే, అంతకంటే ముందు మాత్రం ఎప్పటికప్పుడు లిక్విడ్ సంబంధించి తీసుకోవాలి, రసాలు కానీ ఎప్పటికప్పుడు వాటర్ తీసుకోవాలి, ఓఆర్ఎస్ సంబంధించినవి కూడా వాడాలి. లూజ్ మోషన్ 1-2 సార్లు వచ్చినా అలాగే వామిటింగ్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా డాక్టర్
డాక్టర్ని కన్సల్ట్ అయితే మాత్రం ప్రాణాల నుండి బయటపడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కనుక 2 సార్లు మోషన్ అయినా కానీ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి చాలా నిర్లక్ష్యం వహించొద్దు, చాలా జాగ్రత్త పడాలి. అలాగే ఎప్పటికప్పుడు నీడకుండేలాగా చూసుకోవాలి. ఉదయం 10 గంటల లోపే పని చేసుకునేలాగా కూలీలు కానీ ఎవరైనా చూసుకోవాలి. 4 గంటల తర్వాత బయటకు పోయేలాగా ప్లాన్ చేయాలి. దాంతోపాటు ప్రభుత్వాలు కూడా అసలు ముందు ప్రాణాలని కాపాడడం, ఉష్ణోగ్రతల నుండి బయటపెట్టడం పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్న సందర్భాల్లో వాతావరణ పరిస్థితులు తగ్గట్టు కొన్ని ఏర్పాట్లు, చలివేంద్రం లాంటివి కూడా ప్రభుత్వం అవుతుంది. అలాగే ఎన్జిఓ ద్వారా కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం అవుతుంది. రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ఈ వాతావరణ పరిస్థితుల నుండి, ఉష్ణోగ్రతల నుండి కూడా ప్రజల్ని కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ వడగాల్పుల నేపథ్యంలో మాత్రం ఎవరికి వారే జాగ్రత్త పడాలి. ఫస్ట్ ఎయిడ్ ద్వారానే చాలామంది కూడా బయటపడవచ్చు. కానీ నిర్లక్ష్యం ద్వారా అయితే మాత్రం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్టు కూడా సీనియర్ డాక్టర్ బూర నరసయ్య గారు చెప్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.